డాక్టర్ గారు ఏమైంది? ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఐఎమ్ సారీ. అలా ఎలా జరుగుతుంది డాక్టర్ గారు? మీరేదో పొరపాటు పడినట్టున్నారు. అత్తయ్య ఈవిడికి చెప్పండి. డాక్టర్ గారు ఇంకోసారి చూడండి, పొరపాటు పడ్డారేమో చూడండి. నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు. ఐఎమ్ సారీ. లక్ష్మి, వద్దు వద్దు, అంత అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత సర్వనాశనం అయిపోయింది. నా సర్వస్వం నాశనం అయిపోయింది. అంత మీ కారణంగానే జరిగింది, మీ కారణంగానే జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంత మీ కారణంగానే జరిగింది. నువ్వు శాంతించు, లేదంటే నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. నిన్ను పోగొట్టుకోలేను. ఇక్కడ నువ్వెందుకు నిలబడ్డావు? వెళ్ళిక నుంచి వెళ్ళు. ఒక్కవేళ ఈ రోజు నువ్వు నూనె అడగడానికి రాకపోయింటే ఇదంతా జరుగుండేదే కాదు. జీజాబాయ్, నోర్మోయ్. మీరే నోరు మూసుకోండి. వీళ్ళిద్దరూ ఎంత ముదరష్టపోళ్ళంటే వీళ్ళు ఇంటి సంతోషాల్ని మింగేస్తారు. ఏ సంతోషాలున్నాయో వాటిని, అలాగే రాబోయే సంతోషాలను కూడా మీరిద్దరూ మింగేశారు. అత్తయ్య, అలా మాట్లాడకండి. అయితే ఇంకెలా మాట్లాడాలి? నీకింకా తృప్తి కలగలేదా? సంతృప్తి కలిగింది కదా ఇప్పుడు? పెద్ద పెద్ద మాటలు చెప్తావు అంతే నువ్వు. కానీ లక్ష్మి విషయంలో నీ ప్రవర్తన పెద్ద కోడలు చిన్న కోడలు లాగానే ఉంది. జీజాబాయ్, చాలా ఎక్కువైంది. నీకు లక్ష్మి గురించి చాలా బెంగ ఉంది కదా, అయితే వెళ్ళు, తన్ని ఓదార్చు. ఆ కారణంగా వీళ్ళ మీద నిందనెందుకు వేస్తున్నావు? వీళ్ళిద్దరి కారణంగా ఏమీ కాలేదు, ఏమీ కాలేదు వీళ్ళిద్దరి కారణంగా. నాకు అర్థం కావటం లేదు. ఏ సమయంలో మీరు ఇలా మాట్లాడుతున్నారా? ఇప్పుడు వదినకు మన అవసరం చాలా ఉంది. మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఏమన్నావు నువ్వు? వదినా వదినా, తను నిన్ను మరిది అనుకోవడం లేదు. నీ కారణంగానే తన జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడో పంపకాలు జరిగిపోయాయి, కానీ నీ ముష్టెత్తుకునే భార్య నూనె అరగడం కోసం వచ్చింది మా దగ్గరికి. ఒకవేళ ఈమె రాకపోయింటే లక్ష్మికి ఇలా జరుగుండేదే కాదు, జరుగుండేదే కాదు. అందుకే మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మా కోడల్ని మేమంతా చూసుకోగలం. మీరిద్దరు అవసరం లేదు మాకు. మీరు వెళ్ళి బయట ప్రపంచాన్ని బాగు చేయండి, వెళ్ళండి. అత్తయ్య, నేను ఒప్పుకుంటాను, అది నా తప్పే, ఒప్పుకుంటాను. ఇంటి పంపకాలు కూడా జరిగాయి, కానీ పక్కింటి వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళ దుఃఖాన్ని పంచుకుంటారు. అత్తయ్య, నన్ను క్షమించండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళనివ్వండి, పదండి. ఆగు. వీళ్ళిద్దరినే వెళ్ళనివ్వు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లక్ష్మి అక్కకు మన తోడు అవసరం అండి. ఎవ్వరికీ మన అవసరం లేదు. మనం ఉండటం వల్ల వీళ్ళకి ఇంకా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీళ్ళిద్దరూ కేవలం నటిస్తున్నారంతే. ఇంట్లో ఉన్న సంతోషాలు చూస్తే అసహ్యపడతారు. నువ్వు ఈ జన్మలో మారలేవు, నువ్వు ఎప్పటికీ మారలేవు.
ఈ విషయాన్ని నేను ఊరికే వదిలిపెట్టను. లక్ష్మి పరిస్థితికి మీరిద్దరే బాధ్యులు. మిమ్మల్ని వదిలిపెట్టను. లక్ష్మి, 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 ఎలా ఉన్నావమ్మా? ఏదైతే జరిగిందో అందులో ఎవరి తప్పు లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నాకు అక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. లక్ష్మి, లక్ష్మి శాంతించు లక్ష్మి. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. నాకెవరు అక్కర్లేదు, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అత్తయ్య, 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 అంతా నాశనం అయిపోయింది. నా బిడ్డ కడుపులోనే చనిపోయింది. కడుపులోనే చనిపోయింది. అంతా అయిపోయింది. ఏం కాలేదులే లక్ష్మి, ఏం కాలేదు. ఏడవకు. చూడండి, మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు జమ చేయండి. ఈమెకి ఇంకా వైద్యం అవసరం. భీమ్, లక్ష్మి ఎక్కడుంది? ఏమైంది తనకు? తనకు చాలా అన్యాయం జరిగింది నాన్న. తన బిడ్డ తన బిడ్డ అంటే? నాన్న, నేను చెప్తాను. నేను మీకు మొత్తం చెప్తాను, కానీ అంతకంటే ముందు పదండి. ఆ పెన్షన్ డబ్బులు తీసుకొద్దాం. లక్ష్మి వైద్యం కోసం జమ చేయాలి. కానీ భీంబాబు, ఇప్పుడు మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళని వెళ్ళనివ్వండి. ఇద్దరికిద్దరు మొదనష్టపోలే. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోతే అదే మనకు మంచిది. లక్ష్మికి ఏమైందో ఏమైనా చెప్తావా లేదా? శుభవార్త, చాలా పెద్ద శుభవార్త. ఈశ్వరుడు మీ ప్రార్థనను అలాగే నా కోరికను రెండూ విన్నాడు. ఏమైంది? ఏమైందా? అద్భుతం జరిగింది. లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయింది. మంచిదైంది కదా ప్రచండదేవ్ గారు? చూడండి, ఆ చిన్న జాతి బిడ్డ పెద్దవాడయ్యాడంటే ఆ భీమరావుతో ఉండేవాడు. ఎవరికి తెలుసు, భవిష్యత్తులో తను కూడా మనల్ని భీమరావు లాగే ఇబ్బంది పెట్టేవాడేమో. కానీ ఇప్పుడు అలాంటిదేమీ జరగదు. చెప్పండి, మనకింతకంటే పెద్ద శుభవార్త ఉంటుందా? మీరే చెప్పండి. నరోత్తం, నిజంగానే నువ్వు చాలా పెద్ద శుభవార్తే చెప్పావు. ఇదే విషయంలో నువ్వు కూడా హారతి తీసుకో. హారతి బాగా తీసుకోండి జోషి గారు. ఎందుకంటే అమానుషంగా వ్యవహరిస్తూ మీ హృదయం అలాగే శరీరం ఎప్పుడో రాయిలా మారిపోయాయి. అందుకే చూడండి, దైవంతో సమానమైన హారతి కూడా మీ చేతులను కాల్చలేకపోయింది. వైభవ్, నువ్వు మాకే చెప్పే అంతటి చదువు చదువుకోలేదనుకుంటా. అర్థమైందా? క్షమించండి అన్నయ్య గారు, కానీ నా ఉద్దేశం మిమ్మల్ని అవమానించడం కాదు. నేను కేవలం చెప్పాలనుకుంటుంది ఒక్కటే. లక్ష్మికి మీరు శుద్ధీకరణ చేశారు కదా, ఇప్పుడు తను చిన్న జాతి వ్యక్తి కాదు. ఎలా అంటే భీమరావు, పులియా, దీపక్, నందు, దలియామ్మ ఉన్నట్టుగా. ఒకవేళ తన బిడ్డ చనిపోయినందుకు మీరు బాధపడలేకుంటే కనీసం సంతోషాలైనా జరుపుకోకండి. చలించిపోయారా? వైభవ్ దేవ్, నిజం చెప్పండి, మీరు అక్కడి నుంచి వస్తున్నారు కదా? చెప్పండి చెప్పండి చెప్పండి. అందుకే వీళ్ళందరూ మీకు తెలిసారు. నందు ఎవరో,
దలియా ఎవరో, దీపక్ ఎవరో, పూలియా ఎవరో? ఆ? లేదు, నేను కేలుస్కర్ గురువుగారిని కలిసి వస్తున్నాను. ఆయనే వీళ్ళందరి గురించి చెప్పారు. అవునా? ఏ గురువు తను? భీమ్రావుకు జ్ఞానం పంచుతూ ఉంటాడు కదా. అవునన్నయ్య గారు, నేను లండన్కి వెళ్ళడానికి ముందు ఆయన ఎన్నోసార్లు కలిశాను. మేము ఒకరికొకరు ముందు నుంచే తెలుసు. వైభవ్, నీకు పరిచయాలు కొంచెం ఎక్కువే పెరుగుతున్నట్టున్నాయి. ఒక పని చెయ్యి, నువ్వు మళ్ళీ లండన్కి వెళ్ళిపో. ఎందుకంటే మా ఈ సంతోషాలను నువ్వు తట్టుకోలేకపోతున్నావనుకుంటా. అన్నయ్య గారు, వైభవ్ దేవ్, గో బ్యాక్. ప్రచండ దేవ్ గారు చెప్పింది నిజమే. మీరు లండన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నారంటే కేలుష్కర్, భీమ్, కళ్ళజోడు, మీరు వీటిల్లోనే ఇరుకుపోయి ఉండిపోతారు. లండన్కి వెళ్ళండి, లండన్. రమా, ఇక ఏడవడం ఆపే. లక్ష్మి అక్క ఎంతో సంతోషించింది. ఆనంద్ బావ కూడా సంతోషించాడు. మమ్మల్ని ద్వేషిస్తోంది కావచ్చు, కానీ బిడ్డ గురించి అత్తయ్య కూడా ఆశపడింది. చూడు రమా, నేను ఈ బాధను అర్థం చేసుకోగలను. నాకు కూడా బాధ అనిపించింది. కానీ ఏం జరగాలో అది ఇప్పుడు జరిగిపోయింది కదా. ఆవిడన్నది నిజమే. ఇదంతా నా కారణంగానే జరిగింది. నాకు అక్క, అత్తయ్య గురించి తెలుసు కదా. ఆయన ఆనంద్ బావ దగ్గర నుంచి నేను నూనె ఎందుకు తీసుకున్నా? తన దగ్గర నూనె తీసుకోకుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగేదే కాదు. రమా చూడు, ఇప్పుడేం జరిగిందో దానికి మనం ఏం చేయగలం చెప్పు. అందుకే నిన్ను నువ్వు నిందించుకోవటం ఆపేసి. అందులో నీ తప్పేమీ లేదు. ఇప్పుడు ఏదైతే జరిగిందో నాకేమనిపిస్తుందంటే ఇందులో పూర్తిగా రమా తప్పే ఉందని. అలాగే నాకింకా ఏమనిపిస్తుందంటే ఇందులో భీమ్ తప్పు కూడా తక్కువేం లేదని. తనే చెప్పుంటాడు రమాకు, నువ్వు వెళ్ళి నూనె అడిగి తీసుకునిరా అని. పెన్షన్ మళ్ళీ మొదలు పెట్టించాడు కదా, కనీసం నూనె ఎలాగూ ఇస్తారని. హితేష్, ఇప్పుడు నువ్వు ఆడవాళ్ల విషయాల్లో కూడా తలదూరుస్తావా? నువ్వు నాకొక విషయం చెప్పు, నువ్వసలు ఇలాంటి కట్టుకథలు ఎలా అల్లుతావు? ఇది కట్టుకథ కాదు దలియమ్మ. నువ్వు కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచించావనుకో, అంతా నీకే అర్థమవుతుంది. అసలు మీ ఇద్దరికి భీమ్ ఇంకా రమాకి ఎప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి, ఎవరిని సంతోషంగా ఉన్నెవరు. జనార్దన్, నీ తెలివి నీ దగ్గరే ఉంచుకో. అలాగే ఇక్కడున్న వాళ్ళందరి సమస్యలకు భీమ్ ఇంకా రమను నిందించకు. భీమ్ ఇంకా రమను వెనకేసుకురావడం మీ విషయంలో కొత్తేమీ కాదు కదా. కానీ ఈ సమయంలో హాస్పిటల్లో డబ్బులు జమ చేయడం చాలా ముఖ్యం. లోపలికొచ్చి నాకు డబ్బులు ఇవ్వండి. త్వరగా ఇవ్వండి.
హాస్పిటల్లో ఎంత డబ్బు కట్టాలి? ఎంత డబ్బు కట్టాలంటే ఏంటర్థం? మీరు డబ్బులు లెక్క పెట్టేస్తారా? అంటే భీమ్ చదువు పూర్తి చేయాలనుకుంటున్నారా? చూడు జీజాబాయ్, వైద్యం కోసం ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నువ్వు తీసుకో. ఇదిగో ఈ డబ్బులు ఉన్నాయి కదా, బహుశా ఇవి కూడా తక్కువ అవుతాయేమో. ఎంత డబ్బు కావాలో తీసుకోండి. డాక్టర్కి డబ్బులు ఇవ్వాలి, హాస్పిటల్లో ఖర్చులవుతాయి, పళ్ళు మందులు అన్నీ కొనాలి. వీలైతే ఇంకా డబ్బులు ఏర్పాటు చేయండి. అన్నట్టు మిమ్మల్ని మీరు కొట్టుకునే పని మాత్రం చేయకండి. మీ భావాలు భిన్నంగా ఉంటాయనుకున్నాను, కానీ ఇది వినడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు కూడా ఈ జాతి మతాలు చిన్న పెద్ద భేదం అర్థం చేసుకోవడమే కాదు, నమ్ముతారని. మీ అభిప్రాయం ప్రకారం పెద్ద జాతి ఎందుకు పెద్దదైంది, అలాగే చిన్న జాతి చిన్నది ఎందుకైంది? నేను ఈ రోజు వరకు ఇది చూడలేదు. ఒక పెద్ద జాతి వ్యక్తి ఈ రకమైన సంతోషకర బహుమతిని పంపించడం, పెద్ద జాతి వాళ్ళు బహుమతి పంపించినా కూడా హీనత్వాన్ని అనుభూతి చెందించేలా ఉంటుంది. భీమరావు చిన్న జాతి వాడయ్యుండి కూడా చాలా తెలివైనవాడు. తన గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం నేను తనతో స్నేహం చేయాల్సి ఉంటుంది. ఏడవడం వల్ల ఏం ప్రయోజనం లేదు లక్ష్మి. ఏడవకు. అత్తయ్య, ఈశ్వరుడు నా విషయంలో ఎందుకు ఇలా చేశాడు? నేను శుద్ధీకరణ కూడా చేయించుకున్నాను కదా. నేను ఈశ్వరుడికి అంత దగ్గరయ్యాను. ఆయన నాకెందుకు ఇలా చేశాడు? ఏడవకు. ఒకవేళ నేనేదైనా మాట్లాడితే అది అందరికీ తప్పనిపిస్తుంది. అందుకే నేను ఈరోజు ఏమీ మాట్లాడను. ఇక ఊరుకోమ్మా. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోమ్మా, అలాగే తొందరగా కోలుకో. మీరేం మాట్లాడరా అత్తయ్య? నాకు తెలుసు ఇదంతా భీమరావు ఇంకా రమ కారణంగానే జరిగింది. మా సంతోషాన్ని చూసి వీళ్ళు తట్టుకోలేరు. చూడు తల్లి, నాకేమనిపిస్తుందంటే నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని. భీమరావు ఇంకా రమ విషయం రాగానే మీరిలాగే అందరినీ లోపలికి పంపిస్తారు కదా. నేను ఊరికే ఉండను. నేను నా బిడ్డను పోగొట్టుకున్నాను. నేను మాట్లాడతాను. కేవలం మాట్లాడతావా లేక వింటావు కూడానా? లక్ష్మి, ఒక విషయం చెప్పు. భీమ్ లేదా రమా నీతో ఎప్పుడూ చెప్పారు నీ సంతోషాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేరని. నాతో అయితే చెప్పలేదు. అత్తయ్య, మీతో ఎప్పుడైనా చెప్పారా? అమ్మా, మీరు చెప్పండి, మీతో ఎప్పుడైనా అన్నారా? అనంత్, లక్ష్మికి ఆరోగ్యం బాగోలేదు.
నీకు కనిపిస్తోంది కదా, ప్రశాంతంగా ఉండు. తను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తన ఆరోగ్యం బానే ఉందా? కానీ నేను మాట్లాడడం మొదలు పెట్టగానే తన ఆరోగ్యం చెడిపోయిందా?